సాక్షి వందోసారి రాసి ఉంటుంది ఈ 3 ఏళ్లలో టమోటా రైతు కష్టాల గురించి. సరే ఇక్కడ వాళ్ళు రాశారన్నది పక్కన పెడితే నేను అనేక సార్లు ప్రస్తావించా. రైతుకి రొక్కం అందట్లా, ప్రజలకి తగిన ధరకి అందట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన అనుసంధాన వ్యవస్థలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ నలుగురు సమన్వయం చేసుకుంటే అద్భుతంగా సాగుతుంది. కొన్ని లారీలు తీసుకోండి, ఆ లారీల్లో ఏవైతే రేట్లు పడిపోయినాయో ఆ సరుకులు పోయించండి. అవి తీసుకొచ్చి అవసరమైతే చంద్రబాబు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ పెట్టుకుని మరి ఇదిగో తక్కువ రేటుకే ఇంత అని చెప్పండి. అప్పుడు రైతు బాగుపడతాడు, ఇటు పక్కన పబ్లిక్ బాగుపడతారని అనేక సార్లు ప్రస్తావించా. బట్ అంతకుముందు జగన్ అప్పుడు చెప్పినా వాళ్ళకి రాలేదు, ఇప్పుడు వీళ్ళు అంతే. ఇప్పుడు ఏమవుతుంది, నేను నిన్న రాత్రి కూడా కొన్నా టమోటాలు 4 కిలోలు 100 రూపాయలు. విజయవాడ గుంటూరులో 25 రూపాయలు కేజీ పలుకుతుంది. అక్కడేమో 2 రూపాయలు రైతుకి ఇస్తున్నారట. పోనీ వ్యాపారస్తుడు ఇంకో 2 రూపాయలు తిన్నాడు అనుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఇంకో రూపాయి అనుకోవచ్చు, 5 రూపాయలు. ఇక్కడికి వచ్చాడు 25 రూపాయలు. అదే ప్రభుత్వం లారీలో వేసుకుని అక్కడ 5 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ 10 రూపాయలకి అమ్మితే చక్కగా తీసుకుంటారు కదా. ఈ 5 రూపాయలు లారీకి సరిపోతుంది కదా, ఇసుక లారీల తరహాలోని. ఎందుకు చేయలేరు? రైతు నష్టపోతున్నాడు, ఇటు జనము నష్టపోతున్నారు. ఎన్నాళ్ళు ఈ గొడవ?